subscribe, like and share. కంట్లో ఎలా పడిపోయింది, ఎలా తీసుకోవాలి? మనం మా మమ్మీ ఉంటే నాకు ఖాళీగా ఉంటాను, లేకపోతే గొప్ప బిజీగా ఉంటాను. మనం ఉన్నానంటే మాత్రం ఇప్పుడు లేదు కదా. ఏంటో ఈసారి తయారయ్యావు. ఈరోజు నేను నీకు మంచి పాట రాయబోతున్నాను. ఎందుకమ్మా అంత పెద్ద పని? మరి నేను ఇన్ని కాంపిటీషన్స్కి వెళ్తేనే కదా సంపాదించి నీకు కారో ఊరో కొనిచ్చేది. సరే సరే, అయితే ఈరోజు నాకు మంచి పని అవుతుంది. కానీ అంతే 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 స్టార్ట్ చేయి. నేను మరి నేను ఖాళీగా లేవు. నాకే పని పడమ్మా. నిజం నిజం కానీ కొట్టావు అంటే నా పని అయినంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకు. ఇలా కళ్ళు మూసుకో కాసేపు. చూద్దామా? చాలా ఫీల్ అవుతుంది. సరిగ్గా సరిపోయినా చూడు. నా దగ్గరకు పెట్టుకో, కొంచెం కబుర్లు బాగుంటాయి. సరే సరే చెయ్యవు చెయ్యవు. అమ్మా, అది ఏనుగు కోసం ఇవ్వలేదమ్మా. లేడీస్ అండ్ జెంటల్మెన్లరా, ఈరోజు మీ మానస కొత్త పాట రాయబోతుంది. అతన్ని చంపడానికి వచ్చింది. సరే అక్కయ్య, బాగా మాట్లాడినా మాట్లాడేది ఎందుకో. ఇలానే కదా రేపు చెప్పాలి అక్కయ్య నేను. సరే, ఒక టాపిక్ తీసుకుందాం అనుకున్నాను. ఒక్క నిమిషం. ఎందుకు? ఒకసారి తీసుకో. మరి తిన్నాను కూర్చోదు కదా. నేను సరిగ్గానే ఉన్నాను కదా అక్కయ్య. తప్పించుకోవడాక చిట్టలు కనపట్టే పిల్లి లాంటి దాన్ని నేను. ఒక పని చేస్తాననుకున్నాను. ఎంతో ఆలోచించాను. భూమి మీద, నదుల పైన, అన్నిటిపైన కవిత్వాలు బోచ్చాడున్నాయి. నీ మీద లేవా? గిన్నెడు నీ మీద? నా మీద నేను ఇంకా రాసుకోలేదే. అవును, నీ మీద రాసుకోలేదు. ఎవరో తలుచుకున్నట్టున్నారు అక్కయ్య నన్ను. నిన్న మన అమ్మాయి ఉంటుంది, బజార్కి పోయిందిగా. ఇంట్లో లేదా? సరే చూడు, నేను ఈ ఏంటి పయనించను? చూడండి అక్కయ్య, సరిగ్గా నేను పాడాలంటే నాకు నేలే మంచిది. ఒక సంగీత విద్వాంసరాలు ఎప్పుడు ఎంత ఎదిగినా ఒదిగా ఉంటుంది. నేను అదే. స్టార్ట్ చేయి. నేను కర్చీఫ్ మీద కవిత్వం అంటున్నాను అక్కయ్య. అదొక్కటేగా, ఎవరు రాయలేదు, చాలా వరకు రాయలేదు కదా. ఏముంటాయి కవిత్వాలు? చూడు చూడు, విను విను. నువ్వు నా ప్రేక్షకురాలి. ప్రేక్షక మహాశైలానికి ప్రణామం. ప్రేక్షకురాలు ఎలాగుంటుంది? ఇప్పుడు నేను మీకు చేతి రుమాల పైన కవిత్వం గాని పాట గాని వినిపించుతాను. చేతి రుమాలే ఎందుకు? ఇదే ఎందుకంటే ఇది నాకు అనిపించింది అక్కయ్య. మరి నీకెందుకు తింటావు ఎప్పుడు ఇంత పొట్టకాయ కనిపిస్తుందమ్మా? ఇంతకీ కలలేదా కనీసం ఇలా విసిరి పెట్టచ్చుగా. అయ్యో,
చేతులు వస్తాయమ్మా. సరే, రుమాలు. కర్చీఫ్. ఉండు, టైటిల్ మర్చిపోతున్నాను. సామాన్యురాలు కాదు ఈ రుమాలు. అవును. పేదవాడికి ధనికుడికి ప్రతి ఒక్కరి చెమటని ఊడ్చని ఈ రుమాలు. తుడిచేది కూడా పాప. తుడిచేది కాదు, కవిత్వపు భాష పిచ్చక్కయ్యా. ఎప్పుడు మారుతావో ఏంటో. స్త్రీ కన్నీటిని దిగమింగుకునేది ఈ రుమాలతోనే. అవును, తుడుచుకుంటే అది కనబడదు కదా, మేకప్ పోతుందని భయం అవుతుంది. ఆ స్త్రీలు కాదక్కయ్యా, కష్టాలతో ఉన్న నాలాంటి స్త్రీలు, సరిగ్గా ఆదరణ దొరకని విద్వాంసులు. నిజమే. ఊరిపక్క ఏదో చెప్తున్నా అనుకున్నాను. అంతేకాదు, దెబ్బ తగిలితే రక్తాన్ని ఆపి ప్రాణం కాపాడేది ఈ రుమాలు. అటువంటి రుమాలకి మానస జోహార్లు. దెబ్బ తగిలించుకోవడం ఏంటి పాప? పాప కాలిప్పుడు నేను మన్ను మనం చెప్పు. బాగుందా లేదా నా కవిత్వం? నీకు అవతల వెంట కుక్క కట్టేమో. నేను నీకు ఏదో ఒక రోజు ఈ రుమాల అవసరం వస్తుంది. నాకేం రాదే. నేను వెళ్ళి కాదండి, ఇంకో పట్టుకెళ్ళిపోనాది. వంకాయ కూర వండుకుంటాను. వండుకో వండుకో. నీ పని అంతే కదా, వంట చేస్తావు. నేను సరి చేసుకుంటాను. నాకు అవసరం వస్తుందంట. ఏంటి రుమాల పట్టు కడుతుందా? అసలు పిచ్చివన్నీ ఎక్కడి నుంచి వస్తుంది ఇంకి? అమ్మో, 5 నిమిషాలు ఇచ్చాను లేదో నోరుపాడే తింటాను. అయితే వీడికి ఏం లోటు దీనికి ఏంటి లేవు. ఏదో చెయ్యాలి, పడుకోవడం మంచిది. నీకు అవసరమైనప్పుడు నేను నీ ఖర్చు ఇవ్వను. పోలే, నాకు ఎందుకు అవసరం నా అంటే కవిత్వాన్ని అవమానించావు. నీకు కవిత్వాలు ఎవరు అవమానించలేదు. నా శాపమే తగిలి చూడేమవుతుందో. పని పడ లేకుండా ఇంట్లో ఉన్నాను నేను. నాకు వచ్చి చెప్తున్నాను, నాకు రుణాలు ఏమక్కర్లే, కావాలంటే నా చున్నీ ఉన్నది. ఏమక్కయ్యా, ఈ ఐస్ క్రీమ్ తినేసి ఉంటారు. నిజంగానా? నిజమా అక్కయ్యా? అయితే దూరంగా ఉండు, ముఖానికి ఏదైనా కట్టుకో, మాస్క్, ఖర్చీపు. నీ ఖర్చీపు అవసరం లేదు కదా. అయ్యో, ఖర్చు నా దగ్గర ఉండదు. ఇచ్చేసాను, నిన్న పారేశాను బయట. ఇంత కవిత్వం చెప్తే నేనేమన్నావు? ఇవ్వు చెల్లమ్మ ఖర్చు. ఖర్చీపు గురించి కవిత్వం రాస్తే తింటావు. ఏమైంది? నా శాపం ఊరుకునే పోదు అక్కయ్య. ముక్కు కట్టేసింది, ఇస్తావే? బా, ఇవ్వు మన్నా. తీసుకో, నా ఖర్చీపే ఉంది. నీదా? నీకేమైనా ఉంటే నాకు అంటుకోడండి. పుస్తకాన్ని నీలా కాదు, రోజు చదువుకుంటా. నేను పారేశాను అక్కయ్య. వచ్చేసినట్టు ఇందా తీసుకో. ముందు కానీ అక్కయ్య, నేను మీకు ఇంత సాయం చేశానుగా, మరొక కవిత్వం వినిపించేదా? కవిత్వమా? అర్థం
బయలుదేరి కోల్డ్ వచ్చింది. కోల్డ్ కదమ్మా వెళ్ళలేదు. పోనీలే, సాయంత్రం తప్పించుకోలేంగా. బయటకు వెళ్ళు, నేను నిలబెట్టించాను నీకోసం. సరే. ఏంటి మంచం సరిగ్గా ఉంచదు, అందుకే అప్పుడు చిన్న చిన్న వస్తున్నాయి కదా అవమానించకూడదు. ఖర్చు కంటే మాటలా నిజంగానే ఉపయోగపడేదే కదా. ఒంట్లో బాగోపోయినా పనికొస్తుంది, బాధలకి కష్టాలకి అన్నిటికీ పనికొస్తుంది. అది నాలాంటి కవులకే తెలుసు. అక్కయ్య